కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 90s లో బాలీవుడ్ ను షేక్ చేసిన రవీనా టండన్ హీరోయిన్ గా మార్కెట్ కోల్పోవడంతో ఎప్పుడో సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె కెరియర్ టర్న్ చేసింది మాత్రం కన్నడ ఇండస్ట్రీనే. KGF 2 తర్వాత మంచి ఆఫర్స్ కొల్లగొడుతూ తన తరం నాటి ఫెలో భామలకు ఓ మార్గం చూపించింది. రవీనా చూపించిన బాటనే మరో ఫేడ్ అవుట్ బ్యూటీ ఫాలో అవుతోందా? శాండల్వుడ్ మరొక బాలీవుడ్ సీనియర్ భామకు బ్రేక్ ఇవ్వనుందా? వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్ ని ఓ ఊపేసిన భామలంతా హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అవడంతో సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు. వారిలో ఒకరు రవీనా టాండన్. నార్త్ టాప్ హీరోలతో జోడీ కట్టిన ఈ గ్లామర్ బ్యూటీ అనిత్ తడానిని పెళ్లి చేసుకుంది, సెటిల్ అయితే కొంత గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమెకు పేరు తెచ్చిన సినిమా KGF 2. రవికా సేన్ గా పర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేసింది. ఈ కన్నడ పాన్ ఇండియా మూవీ ఇచ్చిన ఐడెంటిటీతో మళ్లీ చేతి నిండా పని దొరికినట్లయింది రవీనాకు. ఈ బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఇచ్చిన స్ఫూర్తితో మన ఫేడ్ అవుట్ సీనియర్ భామ కూడా శాండల్వుడ్ పయనమైంది. రవీనాలాని 90s లో బీ టౌన్ లో తన గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసిన బ్యూటీ శిల్పా శెట్టి. షారూక్ ఖాన్ బాజీగర్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కన్నడ కస్తూరి తక్కువ టైంలోనే బాలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కట్టింది, టాప్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లోను అడపాదడప చిత్రాల్లో మెరిసిన పొడుగు కాల సుందరి ఓన్ ఇండస్ట్రీలో జస్ట్ 3 మూవీసే చేసింది. హీరోయిన్ గా మార్కెట్ కోల్పోవడంతో రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన శిల్ప మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ట్రై చేస్తోంది. కానీ మునుపటిలా మెరుపులు సాధ్యం కావడం లేదు. అందుకే ఈసారి రవీనాను ఫాలో అవుతూ కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. కో ఇన్సిడెన్స్ అలా సెట్ అయిందో తెలియదు కాదు. రవీనా 20 ఏళ్ల తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ తీసుకున్నట్లే శిల్పా శెట్టి కూడా ఓన్ ఇండస్ట్రీలోకి 2 దశాబ్దాల తర్వాత రీలాంచ్ అవుతోంది. 2005లో ఆటో నగర్ శంకర్తో కన్నడ ప్రేక్షకులకు దూరమైన శిల్ప మళ్లీ ఇన్నాళ్లకు ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కిన కేడీ ద డెవిల్లో సత్యవతి అనే పవర్ఫుల్ హీరోలతో పలకరించబోతోంది. 70s లో బెంగళూరులో జరిగిన గ్యాంగ్స్టర్ డ్రామాగా చూపించబోతున్నాడు ప్రేమ్. 2 దశాబ్దాల తర్వాత సంజయ్ దత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది శిల్ప. గతంలో జంగ్, హథియార్, దాస్ చిత్రాల్లో కలిసి నటించింది ఈ జోడీ. మళ్లీ ఇన్నాళ్లకు కన్నడ ఇండస్ట్రీ ఈ ఇద్దరిని కలపబోతోంది. KVN ప్రొడక్షన్ నిర్మిస్తున్న కేడీ ద డెవిల్ గతేడాది రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శాండల్వుడ్ రవీనాకే కాదు, సంజయ్ దత్ కెరీర్ కు దోహదం చేసినట్లు శిల్పాను బిజీని చేస్తోందా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిపోనుంది.